శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర 4వ భాగం 6/9/20. కాకతీయుల కాలం నాటి చరిత్ర చెప్తున్నారు. కాకతీయ యుగం, అందులో వ్యాపారం ఎలా జరిగేది. కాకతీయ కాలంలో వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. తూర్పు దీవుల నుండి పశ్చిమ ప్రాంతాల నుండి సరుకులు రాజ్యాల్లోకి వచ్చే రేవుల వద్ద సుంకాలు తీసుకునేవారు. ఆ సుంకాలు ప్రజలకు తెలిసేటట్లుగా శాసనాల మీద కూడా చెక్కించారు. ఓరుగంటి కోటకు బయటి భాగంలో మైల సంత జరిగే అక్కడి సుంకాలు నిర్ణయం చేసిన శాసనాలు ఇప్పటికీ అక్కడే ఉంది. ఆ స్థలం ఇప్పుడు ఖాన్ సాహెబ్ కోట అంట. ఆ శాసనాన్ని బట్టి అక్కడ ఆకులు, కూరగాయలు, టెంకాయలు, మాది ఫలాలు, మామిడి పళ్ళు, చింతపండ్లు, నువ్వులు, గోధుమలు, పెసలు, వడ్లు, జొన్నలు, నూనె, నెయ్యి, ఉప్పు, బెల్లం, ఆవాలు, మిరియాలు, తగరం, సీసం, రాగి, చందనం, కస్తూరి, మంజిష్ట, చింత, పట్టు, పసుపు, ఉల్లి, అల్లం అమ్మేవారు. ఒకటే ఓరుగంటి పొరంబులో ఓరగ్రంథ బెద్ద ఎలుంగున అమ్మె సంపెంగ నూనె అని ఆ కాలంలో మోటుపల్లి, మచిలీపట్నం ప్రసిద్ధమైన ఓడలు. అక్కడికి పర్షియా, అరేబియా, చైనా దేశాల వరుస సరుకులు వచ్చి దిగే మోటుపల్లి రేవు తీరంలో కూడా సుంకాలు తెలిపే శాసనాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఆంధ్రదేశంలోకి కర్పూర, చందనాది సుగంధ వస్తు, దంతాలు, నృత్యాలు, పట్టుబట్టలు విశేషంగా దిగుమతి అవుతున్నాయని పెట్టి ఆ శాసనం గణపతి దేవుడు వేయించిందే. గ్రామాల్లో సుంకాలు తీసుకునేవారు. పుల్లని, అంగటి ముద్ర, సుంకం మొదలైనవి. ప్రజల వినోదాలు ఎలా ఉన్నాయి. నన్నయ్యకు పూర్వం ఉండిన జనుల భాషలో, కవితా రీతులలో నన్నయ్య మార్పు చేసి తెలుగును విశేషంగా సంస్కృతానికి లంకె పెట్టి అతని పూర్వం మధ్యాక్షరాలు ద్విపద, త్రిపద, షట్పద, రగడ వంటి విరచి జనుడు గానం చేసినట్లు కనపడు. నన్నయ్య తర్వాత 200 ఏళ్లకి ద్విపదకు గౌరవం తగ్గి అంచేత పాల్కుడికి సోమనాథుడు ద్విపద ప్రాశస్త్యాన్ని గురించి ప్రత్యేకంగా వాదించారు. గురుతర పద్య గద్యోక్తుల కంటే సరసమై పరగిన జాను తెలుగు చర్చింపగా సర్వసామాన్య మగుట కూర్చెద ద్విపదులు పూర్తి దైవారా. అలాగే అతని కాలంలో అంతకు పూర్వంలో తుమ్మెద పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నెవాళి పదాలు, వాలేసు పదాలు, వెన్నెల పదాలు మొదలైనవి. ఈ పదాలన్నీ క్రమంగా నశించటంచే జనసామాన్యాలు విద్యా ప్రచారానికి అవకాశాలు తక్కువై జనులలో పాటలకే ప్రాముఖ్యం. వారు బహువిధాలైన పాటలు పాడుతూ ఉండేవారు. మేతి చను భక్త కూటులము కూటుల ఎందు పాటలుగా గట్టి పాడేడువారు. ప్రస్తుతోక్తుల గద్య పద్య కావ్యముల విస్తారముగా చేసి వినిపించువారు. అటుగాక సాంగ భాషాంగ క్రియాంగ పడు నాటకంబుల నటించువారు. మునుమాడి వీరు వారు అననేల కూడి కనుగొన రోళ్ల రోకళ్ళ బాడె రక్త భక్త కూటములంటే భజన మండలు వంటివి ఉండటం. అందులో పాటలు కట్టి పాడుకోవడం, రోకటి పాటలు పాడటం, అవి ఇవాటికి పామర జనుల్లో నిలిచి ఉండటం గమనించదగిన. రోకటి పాటలల్ల వేదములు పనుగొని మా శివభక్తు ఇండ్ల భక్తుల అని కవి రోగటి పాటల ప్రాధాన్యాన్ని గట్టిగా చెప్పారు. నాచన సోముడు జాజర పాటను గురించి ఇలా వినాగానము వన్నెల తేట రాణ వీరగా రమణుల పాట ప్రాణమైన పిన బ్రాహ్మణ జ్ఞానలు మెత్తులు జాజర పాట బసవపురాణం. ఇది అతని వసంత విలాసంలో ఉందని పూర్వులు ఉదహరించే కానీ ఆ గ్రంథం మనకు దొరకలేదు. అందుపైన తెలిపిన జాతర పాట అంటే ఏమో పూర్వులు 1650 వరకు వాటి స్వరూపం తెలిసి ఉండలేదు. బహుళాశ్వ చరిత్రలో దామెర్ల వెంగళ భూపాలు
జాతర పాట పేరు మాత్రం రాశాడు, కానీ దానివల్ల మనకేం తెలియరాల. బ్రాహ్మణ వీతనే జాతర పాటలు మెత్తు అన్నందున అది బ్రాహ్మణులు ఎక్కువ వ్యాప్తిలో ఉండేదేమో. ఈ సందర్భంలోనే జాతరను గురించి 2 విషయాలు తెలిపితే బాగుంటుంది. శ్రీనాథుడు జాతరని జాతర అని యతిస్థానంలో ఉంచేవాడు. జాతరంతు మృదుతచ్చరి గీతలు వాగుని రసస్వాదను స్వాద మదాతిరేకముల చంద్రిక కాయక దక్ష వాటికా వేణుల నీదట కనక వీణలు నీటితో పాడిరి అప్సరు మోద మెలర్పగా భువన మోహన విగ్రహ భీమనాథుని. నాదన సోముడు బ్రాహ్మణ వీట జాతర పాట రాణించింది అంటే శ్రీనాథుడు భోగం వాడు వీళ్ళ మీద వాడు వీటితో జాతర అనే పదవితో బాగా మెత్తగా కమ్మగా పాడారని వర్ణించారు. వెన్నెల రాత్రుల్లో ఇది మరీ ఆహ్లాదంగా ఉండేదేమో. జాజరి అలాగే అనే పల్లవులతో తెలంగాణలో ఇవాళకి సేద్యం చేస్తున్న కూలీలు కొన్ని చోట్లలో పాటలు పాడుతున్నట్టు తెలుస్తాం. వరంగల్ జిల్లా మానుకోట తాలూకాలోని దని ఒకరు నాకు ఈ పాట చెప్పారు. జాజిరి పాప జాజులాడగా గాజులా పాప తూర్పు నుండి వచ్చరా తుప్పతల నక్క పడబడి నుండి వచ్చరా పర్వతాల నక్క ఆ నక్క ఈ నక్క తోడరా మొక్క జోగయ్య నాకు కొన్ని దొంద గింజలిచ్చి ఏటి ఒడ్డున సేద్యంబు చేస్తే ఈడ్చి కొడితే 20 పొట్లు ఆచి కొడితే 60 పొట్లు అన్నీ కొండబోయి అప్పయ్యదర ఇసుకో ఉసుకో ఇద్దునే ఉంచే కాలో పాడో అవ్వలే ఉంచే మన్నో మైలో మానడే ఉంచే ఉప్పులే నీ గంజి తాగితీమయ్య చొప్ప కట్టబోలే సోలితీమయ్య కుక్కి మంచములోన కూలీతిమయ్య జాజిరి పాప. ఎక్కడి నుంచో షావుకారులు వచ్చి అప్పులిచ్చి రైతుల కొంపలు తీయటం, నాగులకు అప్పులకు వడ్డీలు ఇచ్చి పంట వెండిన వెంటనే కళ్ళల్లోనే ధాన్యాలు దొరలు లాక్కొని పోవటం, బీద రైతులు వాళ్ళ కూలీలు ఆకలితో కూలబట్ట. ఇలాంటి అవస్థలన్నీ తెలంగాణలో నిత్య జీవన. వాటినే జాజిరి పల్లవిలో సరరహితులై రైతులు పాడుకున్న కలమాటలాడుతూ మొలపుళ్ళ మల్లని బాడు అని కేతన వర్ణించడం బట్టి చూడగా ఆనాడది జనసామాన్యంలో పాడుకునే పాటే. బొమ్మలాట మన ఉగాది వాంగ్మయంలో కనబడటం చేత అది ప్రాచీనమైందే కాదు. ఆధునిక కాలంలో ఆ ఆట మరాఠీ వాళ్ళ వశమైంది. ప్రతిమల నాడగబట్టిన అని పల్నాటి వీర చరిత్రలో వర్ణించారు. యంత్రకుడాడించి అవని బ్రోచిన బొమ్మల గతి రథ పూగములు హరివంశంలో ఉంది అని నాచన సోమల ఉపమించి మన వాంగ్మయంలో పాల్పులికి సోమనాథుడి కాలన్నాడు. తంజావూరి రఘునాథరాజల వరకు అనేక మంది కవులు బొమ్మలాటలు చెప్పారు. బొమ్మలాట అంటే తోలు బొమ్మల. భారతీయుల్లో ఏ ప్రదేశాల్లో ఇది ఉందో తెలియదు, కానీ తెలుగువారిలో కర్ణాటకులలో ఇది బాగా ప్రాచీనం నుండి వచ్చిన ఆట. సన్నని వస్త్రం తెరగా కట్టి దాని లోపల పెద్ద దివిటీలు వెలిగి తోలు బొమ్మల కాళ్ళకు చేతులకు తలలకు దారాలు కట్టి మధ్య ఒక దెబ్బతో ఆ బొమ్మను పట్టి నిలబెట్టి అనవసరమైన దారాలు లాగుతూ వదులుతూ బొమ్మలాడిస్తారు. ఆటకు అనుగుణంగా తాళం వాయిస్తూ కథకు సంబంధించిన పాటలు రామాయణ కథకు గోన బుద్ధారెడ్డి రామాయణంలోని విపదలు పాడుతారు. బొమ్మలను సూత్రంతో ఆడించు వాళ్ళవటం చేత వాళ్ళని సూత్రధారుడు అంటారు. ఆడించి సంస్కృత నాటకంలో నాటకాన్ని ప్రారంభించేయడం సూత్రధారుడు ప్రవేశించి ప్రదర్శింపబోయే నాటకాన్ని
కొన్ని మాటలు చెప్పారు. కానీ తోలు బొమ్మలాటలో మొదటి నుంచి చివరి దాకా సూత్రధారుడు లేని బొమ్మ ఆడనే ఆడదు. కాన నాటకాల కన్నా బొమ్మలకి సూత్రధార పదం సరి. అలా అయితే తోలు బొమ్మలను చూసి నాటకాల సూత్రధార పదాన్ని నాటక నాట్య విధాన సవరించుకున్నారా, లేక నాటకాలను చూసి బొమ్మలాట వాళ్ళు నేర్చుకున్నారా అనేది ఇంకా తెలియదు. తోలు బొమ్మలపై వాలి సుగ్రీవులు, రావణుడు, సీతారామ లక్ష్మణులు, రాజులు, భటులు, భారత వీరు మొదలైన వేషాలని వివిధ రంగులలో తీర్చిదిద్దుతారు. ప్రేక్షకులు బొమ్మలు చూడగానే ఇది ఆ వ్యక్తిని నిరూపించే బొమ్మ అని పోల్చుకునే సంప్రదాయం ఒకటి ఏర్పడిపోయి ఈ బొమ్మలలోని వేషాలు పూర్వపు రాజులు, రౌతులు మొదలైన వాళ్ళ వేషాలను ఊహించటానికి తోడ్పడవు. ఈ బొమ్మలాటలో మధ్య మధ్య హాస్య ప్రదర్శన కూడా ఉంటాయి. ఇది చాలా అసభ్యంగా సినిమా అసభ్యాలను నిషేధించే ప్రభుత్వం వీటిని మాత్రం తొలగించలేకపోతాం. ఆనాడు జనులు ఎక్కి గిర్రున తిరిగే రంకుల రాట్న నేటికి ఆదరణీయమైంది. సతిల సంస్కృతి జీవఘట చక్రవర్మ పరివర్తన భ్రమణంబు కూర్చి తీరు వందించి ఆక్రియ రాటనం వారి ఆడించు నా వజ్రంగి. శైవ సంప్రదాయంలో నంది కోల ఆటం అది వాళ్ళ కూడా కార్తీక మాసంలో జరుగుతుందంటున్నా. కోలాటములు పత్ర కొండి బేరిని తేలిక జోకయు లీల నడి అంతం చేత కోలాటం, గొండి గర్భ నృత్యం, పేరణి కుంభంపై నృత్యం మొదలైనవి ఉన్నాయని తెలుసు. అవే విషయంలో నాచన సోమను కూడా తెలిపారు. పేరణం, కోలాటం, గొండి, ప్రేంఖణం అనే వాటిని పేర్కొన్నారు. గోండు అనే ఆటముకుల కుండలాకార నృత్యాన్ని చాళక్య సోమేశ్వరు అభిలషితార్థ చింతామణి కర్త 1150 ప్రాంతాలు తన రాజ్యంలో ప్రచారం చేయగా అది జనసామాన్యంలో విరివిగా రెండు ఆటలు ప్రత్యేకంగా తెలుగు ఆటలైపోయాయి. ఒకప్పటి ఉప్పెన పట్టే ఆట, రెండవది గిల్లదండ. ఉప్పెన పట్టలాడు నెడ ఉప్పులు జెత్తులుగాక యాదవులు నేటికి ఈ ఆట ఆడుతారు. ఉప్పు సముద్ర తీరం నుండి భూభాగాల కందే వరకు దొంగల నుండి, పరరాజ్యాల నుండి, సుంకాల నుండి, దౌర్జన్య పనుల నుండి తప్పించుకొని రావటంలో ఉండే కష్టాలు ఆటగా చేసుకొని ఆడారేమో అంటున్నారు. గిల్ల దండలు, బెల్లంగోడి, దండుగుని, చెర్రాగోని, చెల్లగొడి అనే ఎన్నెన్నో పేర్లతో వ్యవహరిస్తారు. బెల్లంగోడి ఇది మన క్రికెట్ ఆట లాంటిది. మన జానుడు కట్టె విచెల మూలెడు పొడవుండే కట్టెతో ఆటలో పెద్ద కట్టెతో పొడుస్తారు. ఆ కొలకతికి 1, 2 అనక కన్ను, రెండార్చి మూలా ముంజి, 2 అనక కన్ను, రెండార్చి మూల గంజి, గెరగెర అని 7 వరకు దక్క చెప్పు. 7 వరకు మారు పదాలు ఆ ఆటలోనే ఎందుకు సృష్టించారు? బుద్ధ ఘోష కవి ఇంచుమించు 1400 ఏళ్ళ అతర్ధన కావ్యాలలో ఒక చోట ఘటికాఖేళనం అని వని. ఘటిగా అంటే చిన్న కర్ర పొల్ల పెద్ద కర్రతో కొట్టడం అని అతడే వివరించి, దీన్ని బట్టి మరికొన్ని ప్రాంతాలు ఈ కర్రా బిళ్ళ ఆట ఆడినట్టు తెలుసు. మహాభారతంలో కౌరవ బాలు చిన్న గిళ్ళను కట్టెతో కొట్టి ఆడారు. తిరుతలు, తీరైన గొడెలు, వీటితో బాలచంద్రుడు చిరుత అంటే చిన్న గొడె అనే చిల్లను కుట్టడు. పాండవ కౌరవ బాలుడాడిన గిల్లదండ ఆట భారతంలో ఇలా వరి. ద్రోణుడు హస్తినాపురములకు వచ్చేనప్పుడు బహిరంగ రణంబున ధృతరాష్ట్ర పాండవులందరూ కందుక క్రీడాపరులై వేడుకతో ఆడుతున్నారు. ఆ కాంచన కందుకం ఒక్క నూతంబై అని తెలుగు భారతంలో ఉంది. కందుకం అంటే అంతానికి బదులు పొరపాటున కావిచ్చింది. సంస్కృత మూలంలో ఇలా ఉంది. క్రీడంతో వీతయా తత్ర
వీరా పర్యచరన్ముల పపాత కూపేసా వీటా తేషాం వై క్రీడ తాంత. ఇక్కడ వీట శబ్దంపై మూలంలో ఇలా వివరించి వీటయావ తారేణ ప్రాదేశమాత్ర కాష్ఠేనయ హస్తమాత్ర దండేన ఉపరి కుమార పాక్షిప. జేనుడు కట్టె గిల్ల మూలెడు కొట్టెదో కొట్టే ఆటే ఆట అని వీటాఖేళనం మహారాష్ట్ర సాహిత్య చరిత్రలో ఇలా పూర్వం మహారాష్ట్రలో చిల్లగోడె ఆట లేదు. ఆ ఆట ఇప్పుడు మరాఠీలో విటి దండు విటి వీట దండు అంట. ఈ ఆటలో 7 వరకు దండంతో కొలవటం. ఈ 7 సంఖ్యలను మరాఠీ వాళ్ళు 1, 2, 3 అని తెలుగు మాటలతోనే కొలుస్తారు. క్రీస్తు శకం 1350 ప్రాంతంలో మహారాష్ట్రలో 12 ఏళ్ల కరువు రాగా లక్షల జనులు తెలుగు, కన్నడ, తమిళ ప్రాంతాలకు వలస వెళ్ళి కరువు తీరాక మళ్ళీ దేశానికి వచ్చి అలాంటి వలసలో తెలుగుదేశానికి పోయిన తెలుగువారి ఆటలు, బాలబాలిక పాటలను మళ్ళీ నేర్చుకొని వెళ్ళారు కనుక నేటికి చిల్లగోడె ఆట, అందులోని తెలుగు పదాలు, పిల్లల పాటలు, తెలుగు పాటలు ప్రచారంలో. ఈ విషయం నాగపూర్ వారైన ప్రొఫెసర్ గద్దెగా నాకు మరాఠీ సాహిత్య చరిత్ర వినిపించి చెప్పారు. పాచిక ఆటను మొట్టమొదట బంధించిన తెలుగు కవి నాచన సోమ. ఉత్తర హరివంశంలో రుక్మిణీ కృష్ణుడిద్దరూ ఆడినట్టు వర్ణించిన పద్యం ఈ కింద ఉదాహరణ. చతురంతాసనంబునను సకల లోకనాథుండు సత్యభాము సాక్షి పదం బొసగి. అంటే అంపైర్ రుక్మిణి సమ్ముఖంగా సమావేశుడైన అద్దేవ్ జోగిని గొసరి బయసుతని పలకపై సారెలు పోయించి ఫలము తూచి తనకు లాగైన నెత్తమ్ము గైకొని పన్ని పాసికలు దాచించి పాటెని లోహ కూటంబులు మాని మునిగెన్న బడకొన్న వరదాళమని పోవు కలకరిచి పార్టు జారెండు రాయంబులుగల్ వారింపకము పోటు రాలుగల్ అంతమడిగిన నీవలి భాగమిన్ బోర పెద్ద దాయం వాడి పోరుకొచ్చి వయసునది ధనమును పోవచ్చు నలుతూ చేరుకొని పాటు తనసరి చేసి అడిగి అత్తీ వంచ తెగదుదై అత్తాద చౌక వంచి చౌవంచీరై దిత్తి ఎద్దుగ బుర్రను చిత్తంబున దరచినట్టు చేతికి తెచ్చుంది. ఉత్తర హరివం. ఈ సందర్భంలో 109 నుండి 119 వరకు ఈ పాచికల ఆట వర్ణించారు. చదువుట అవసరం. ఈ పద్యాలు అనేక పదాలు అర్థం కానివైపోయి ఈ ఆట మన తెలుగు వారిలో విశిష్టతతో నిలచిందనవరు. వాటికి ఆటలు 2 పాచికలతో వైదిక బ్రాహ్మణ స్త్రీ పురుషులు ఆడుతూనేవారు. తక్కిన వర్ణాల వాడు పాచికలకు బాదులుగా 9 కానీ 7 కానీ గవ్వలను నుడి వేయుతూ ఆటలు పచ్చీసన్. అంటే మన నెత్తపు ఆటను ముసల్మాన్లు స్వీకరించారని మళ్ళా వాళ్ళ నుండి వారి మాటలతోనే మన దాన్ని తీసుకున్నారని గ్రహించి 10, 12, 25, 3 అనే పదాలు తెలుగువారి పట్టి వాడు మొదలు ఈ పద్యాల్లో వర్ణనం తెలుసు. ఆట ప్రారంభించువారు యోగిని దేవతకు మొక్కుకుంట ఒక కట్టె పలకపై కోపు బలంతో ఇండ్లకు గీటు పెద్ద ఆటగాండు స్వరం సూర్యచంద్ర నాడుల నాసికా శ్వాసాల శాస్త్రం చూసుకొని ప్రారంభం ముందే ఎంతెంత పందెమని నిర్ణయించుక. ఈ విధంగా రుక్మిణీ కృష్ణులు నెత్తము ఆరంభించారు పాచిక. ఈ ఆటకు గల సంకేతాలు గమనించి దుగ, తుగ, సత్త, భద్రలు మొదలైన పేరు పెట్టి భద్ర అనే పదం వద్ద పెద్దరత్నాకరు నుండి వివరణ ఇచ్చారు. భద్ర అంటే 12 సోగటాలాటయం పాచికలు 2. ఆ పాచికలొక్కటిది 4 వ్రక్కలు. ఒక్కొక్క వ్రక్కకు 6 నారులు, 4 3 3 1 అనగా జతలు 8 బొట్లు
8 అయ్యు. ఈ పాచికలు రెంటిని పూచించి వేసేటప్పుడు వాటి కొన్నిక భేదం చే 12, 10, 9, 8, 7, 6 అని అతి వంచిత్తిగా అనే పద్యంతో చెప్పారు. అతి వంచ అనే పద్యంలో పదాలకు అర్థం ఇలా చెప్ప. అతి వంచ అంటే అతి వంచ, తీవంచ 4, తిగ 3, దుగ 2, సత్త 3, పచ్చొక 8, వంచి 1, పచ్చొక వంచి 8, 1, 9 అని అర్థమేమో. సౌవంచ 5, ఈ 5 10, ఇత్తిగా 6, మిద్దుగా 4, భద్రలు అంటే 10. ఇక ఆ ఆట ఇప్పుడు ఎలా ఆడుతున్నారో తెలుసుకో. ఆట ఆడేవాడు 2 కానీ 4 కానీ ఉండొచ్చు. పందెం వేసే పాచికలు సారులు, అది దంతాలువి కానీ కట్టెవి కానీ లోహం కానీ ఉండొచ్చు. 4 మూలల కల 2 సమానమైన పాచికలు. ఒక్కొక్క సారుకు 4 ముఖాలపై ఈ క్రింది విధంగా చుక్కలుంటాయి. పైన చూపించిన పరిణామాల్లో పాచికలు ఉంటాయి. ఒక్కొక్క పాచిక యొక్క 4 భాగాల్లో 1, 3, 6, 8 ఒక వరుసగా చుక్కలు. ఇలా 2 పాచికలను అరచేతుల మీదుగా జోడిపి నేలపై వేస్తాయి. పైకి పడిన భాగాల చుక్కలు లెక్కి వాటి సంఖ్యను బట్టి కాయలను ఇళ్లలోకి నడుపు. 25 5 గవ్వలు వెలకలా పడితే 25 అని. 6 పడితే గమనించాల్సి. పాచికలు వేసేవాడు పాచికలు నొడిపి నేలపై వేసినప్పుడు కుడతా 4 చుక్కల భాగం పైకి పడిన వాడు తక్కిన 3 పెట్టిన పందాలు పూర్తిగా తీసుకుంటాడు. ఛాందోగ్యోపనిషత్తులో ఇలా యథాకృతాయ విజితాధనీయ సంత్యేవ మేనం కర్మం తదభితమే యత్కించ ప్రజా సాధు కుర్వంతి యస్తర్వేదయత్ వేద సమయై తదుక్తై. ఛాందోగ్యంలో 4 ఈ పాచికలాడే వాళ్ళని కృతాని దిక్కుపడిన తక్కిన భాగాల పందేలన్నీ వాళ్ళే గెలిచినట్లుగా ప్రజలు తాము చేసే సాధు కార్యం వల్ల మంచి ఫలితాలన్నింటినీ అనుభవిస్తారని పై మంత్రభావం. అలాంటి ఉదాహరణనే అదే ఉపనిషత్తులో మరొక చోట 4, 3, 8లో చేశారు. మహాభారత కథ అంతా ఈ అక్షరేఖనంపై నడిచింది కదా. పాండవ కౌరవుని కరికృతాది కరాలు అక్షరాలతోనే ఆడారని భారతం చెప్పారు. విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణలు అర్జునుడు స్తుతించిన ద్రోణుడి దుర్యోధనుడు దూషించగా అశ్వత్థామ ఇలా అన్నారు. కుటిల బుద్ధునిచట గొనము పెట్టన ఘన దౌర్బలము మెరచి తన వరయునతుడు గాంధీవమున అడ్డసాడునై అప్పుడు అంపమాన కురియుగ. తెలుగులో స్పష్టంగా లేదు కానీ సంస్కృత మూలంలో మాక్షాంక్షిపతి గాంధీవం ప్రకృతం వాపరం జ్వరతో నిశితాన్ బాణ తీక్ష్ణాన్ క్షిపతి గాంధీవ్. అర్జునుడు గాంధీవంతో కృతం ద్వాపరం అనే చొక్కల లెక్క బెడుతూ జోదమాడడు. ప్రాణాలు తీసే బాణాలు వేసిన అతడు ఎలాంటి వాడు నీకు తెలియరాగడు అని వర్ణించేటప్పుడు కృత ద్వాపర పదాలను ప్రయోగించటంచే ఈ ఆటలో పాండవులు ఆడారన్నది. ఇప్పుడు ఈ ఆటను తెలుగువారు నక్క ముష్టి లేక లక్కీ ముష్టి అనే పేరుతో ఆడు. ఈ కలి ద్వాపరాది భేదన విధానం యొక్క భారతదేశంలోనే కాదు, ఆసియా యూరప్ ఖండంలో అనేక దేశాలు అతి ప్రాచీన కాలంలో ఆడినట్టు కనపడుతూనే ఉంది. పూర్వలు గ్రీసు, ఈజిప్టు దేశాల్లో ఈ ఆట విరివిగా ప్రాచీనపు ఈజిప్టు శవాలతో పాటు పాచికలు కూడా పూడుస్తూ
పరలోకంలో ఆ జీవులు ఆడుకుంటారని వాళ్ళ భావం. క్రీస్తు పూర్వం 1200 ప్రాంతమైన ట్రాయ్ యుద్ధం 17 సాగిన ముట్టడి చేసిన గ్రీకు సేను పొద్దుపోవటానికి ఈ పాచికలాడినట్టుగా చెప్తున్నారు. తెలుగు వాంగ్మయంలో నాచన సోమన తర్వాత 2-3 కవులు సోమన వర్ణించినటువంటి విధంగానే వర్ణించిన దీప సందర్శనం చేత సూచించడం బాగా. పింగళి సూరణ కళాపూర్ణోదయంలో తచ్చౌక చౌవంచ ఇత్తిగా బారా దుగ అని పాచికలాడినట్టు వర్ణన చేశారు. సంకుశాలు రుద్రకవి తన నిరంకుశోపాఖ్యాన బారా పదిగచ్ ఇత్తుగ దుగా అని పాచికలాడినట్టు అని దాని మరికొన్ని వివరాలు ఇలా చెప్పి: ధృతి పెంపొంద సారె సారపై సారెని జోచుట సారెవు తరిం గోవు జోడుగట్టు తరి రివుల్ మీర జోడించుతని జత బారా పది దచ్చి ఎత్తుగ దగా దుగా చౌవంచ తీవంచ బొంకితి నారత్త అంచు ఆడెన్ భయాంగీకార మేపారగ. నాచన సోబుడి కాలం నుండి మన కాలం వరకు ఈ పాచికల ఆట ఈ విధంగా వచ్చి విష్ణుమాయా నాటక మద్రాసు యూనివర్సిటీ పాచికలాట ఇప్పటికీ వైదిక బ్రాహ్మణులలో కలదని కర్నూలులో ఒకనాడు 4 గంటల వరకు కొన్ని ఏళ్లలో విచారించి అందరూ ఆట ఆడుతూ కనపడ్డారు. కానీ చూపల తుదకు అదంపూర్లో బ్రహ్మశ్రీ గడియారం రామకృష్ణ శర్మచే ఆడించి నేను తెలుసుగా. నేను శ్రమ చేసి వారి ఆట చూసినందుకు ప్రతిఫలం వారి పాచికను తెచ్చుకోవటం. లక్ష్మీ విష్ణువుల నెత్తమాడినట్టు తత్కవి 3 పద్యాల్లో ఈనాడు పిచ్చుగొంట్ల వారు పగటి వేషాలు వేస్తారు. హిందుస్థాన్లో దీని బహురూపాలను ఈ వేషాల వినోదం కాకతీయుల కాలంలో ఉంది. పిల్లలాటలు కూడా విశేషంగా ఉంది. వయసు కోడెగాండ్రు పికిలి పిట్టల పొట్లాడుతూ వినేది. బొటన వ్రేళ్లపై పికిలి పిట్టలు తీసుకుపోవటం వాళ్ళకి పల్నాడు వీరుడైన బాలచంద్రుడు అనేక ఆటలాడు. గుమ్మడి కాయలు కొంతసేపాడి చెరుకుల పందెమ్ము చెల్వప్పగలు పోకలాటల చేత గుర్తు పొద్దు ఆడుడి ముత్యంబులమరు గుంతల మాపన నాడి కొరిగెల్చుకొని కుటిల జంతువుల తెచ్చి గుడిలోనను విడిపించి పోరాడు విధమును చూడు. రూకల కుప్పలు రూఢిగా గుంతమావలన ఒక పలకలో కొన్ని గుంటలు చేసి అందులో చింతగింజలు పోసి ఆడే ఆట అయ్యుండ. ఈ పదం నిఘంటువులో లేదు. బంతులు ఆనకాల పుట్ట చెండు ఆటయము జంతువుల పోట్లాటల పుట్టేళ్ళ పోరాటం కోళ్ల పందాలు పికిలి పిట్టల కలహం జొన్నల యుద్ధం అయ్యి తక్కిన ఆటలు ఎలాంటివో తెలియ కచ్చకాయలు తిత్తులలో ఉంచుకొని వాటిలో ఆడుతూ ఉండేవా. బొంగరాలాట పిల్లల ఆటలో చాలా ముఖ్యమైనది. బాలచంద్రుడి బొంగరాల ఆటను చాలా విరివిగా వర్ణించారు. పన్నార్లు నండలు బాలికలాడగానే గురుగురు అని శబ్దరత్నాకరంలో రాశారు. అదైతే ఆటో తెలియదు. పన్నార్ల మాటునని పాల్కొలికి రాశారు. కోడి పందెం హిందువుల ఆటల్లో ముఖ్యం. అది చాలా ప్రాచీనమైనది. పల్నాడు యుద్ధంలో కోడి పోరు అని ముఖ్య కారణం అన్నారు కదా. నాయకురాలి కోళ్ళు బ్రహ్మనాయుని కోళ్లను గెలవడం, పందెంలో ఓడిన బ్రహ్మరాయు రాజ్యం వల్ల 7 ఏళ్ళు పరదేశంలో ఉండటం, ఆ పైన పల్నాటి యుద్ధం జరగటం మనందరికీ తెలిసిన చరిత్ర. కుర్కవాకు స్థామ్రతూడ కుక్కుటశ్చ రణాయుధ అని అమరుడు రాజా కాళ్ళతో తన్నుకొని యుద్ధం చేసేవి కనుక శరణాయుధులని వాటికి పేరు పెట్టారు. మన పూర్వీకులు వాటి కుడికాళ్ళ జానడు కత్తులు కట్టి యుద్ధం చేస్తుండ కోడికత్తంటున్నారు. ఆ విధానం అవిచ్ఛిన్నంగా మన కాలం వరకు తీసుకొచ్చారు. కోడి పందానికై ఒక్క శాస్త్రమే మన తెలుగు వాళ్ళు రాసిదే.
చలికాలంలో సంక్రాంతి పండుగ కాలంలో కోళ్ళ పందాలకి కోళ్లను సంకబెట్టుకొని కుక్కుల శాస్త్రాన్ని గుండు రుమాళ్లలో తమ శాస్త్ర ప్రకారంగా కుక్కుల సజీవ జ్యూత నిపుణుడు పందెం కడుతూ ఉండేవాళ్ళు. 30 ఏళ్ల నుండి కోడి పంద నిషేధింపబడిన ఆ శాస్త్రాలు మూలబడి మారి దండిగవి క్రీస్తు శకం 750 ప్రాంతం అతడు తన దశకుమార చరిత్రలో కోడి పందాన్ని వర్ణించాడు. అందు నారికేళ జాతి ఒక జాతి కోడిని గెలిచిందట. అభినవ దండి అయిన కేర తెలుగులో దశకుమార చరిత్ర రాసిన కోడి పందెం చాలా విస్తరించి రాశారు. తెలుగుదేశంలో ఆ పందెం ఎంత ప్రాముఖ్యత పొందిందో తెలుసుకో. ఎవరి కోడి ముందెగసి ఆరుడు మెడ ఎనగాడ సొరబడి వేసి గెలిచే నా మాట తగ నారికేళ క్రీడాభిరామంలో కోళ్ల యుద్ధాలు చాలా విపులంగా హాస్యజనకంగా మనోరంజకంగా కవి వర్ణించారు. దానిని ఉదాహరించడం విఫల హేతువవుతుందని సూచనప్రాయంగా వదిలిపెట్టి జనుల వినోదాలలో గంగిరెద్దులదొకటై ఇది కాకతీయుల కాలంలో మన పూర్వీకులు చాలా కతిపయ వినోద విశేషం అంటే ముఖ్యమైన కొద్ది. స్త్రీల అలంకారం. పూర్వం తెలుగు స్త్రీలకి సౌందర్యం అనిపించేందో ముంగర ముక్కల నెత్తి బిళ్ళలు దండెకళాలు వంకీలు మొదలైనవి ఎక్కువగా ధరిస్తూ జోమాల దండం వేసుకోండి. ఇప్పుడు స్త్రీలు యువకులు కూడా మైపూతలకై చాలా డబ్బు ఖర్చు చేస్తారు. స్నో పౌడర్ నూనెలు గోరు రంగులు వాటి అంగాంగాలు అద్దం దువ్వెన బ్రష్ మొదలైన వాటి ఆ కాలపు స్త్రీలకు పసుపే ప్రభ. అది మెరుగునిచ్చి వెంట్రుకను పోగొట్టి క్రిమి సంహారై పనిచేశారు. ఆనాటి స్త్రీలు గోళ్లకు గోరింటాకు దంచి కట్టి రంగేసుకునే వారు పెదవులకు యావకరసాన్ని లక్క రంగులు పూసుకునే తరహాస రుచిరాధర కాంతి మాంతుదని వడముల కెమ్మోవి వన్ను పూంచి నన్నె చోడ కుమార సంభవం. కాళ్లకు లక్క రంగు పూసుకునేవాడు, కళ్ళ కాటుక పెట్టుకునేవాడు. కాళ్లకు పాలాన్ని దండి సంస్కృతంలో స్త్రీల సొమ్ములలో మణినూపర మేఖలా కంకణ కటక తాటంకకాలం అని మాత్రమే వర్ణించి చేతన వర్ణంలో ఎక్కువ భూషణాలు పేర్కొనటం చేత తెలుగు సీమలోని సీమంతుల సొమ్ములని భావి ఇలా చెప్పారు. మట్టియ ఉజ్వల మణిపూరం నూపురం మొరనూలు వస్త్రములు ముత్తియం కన్నవడంబు గట్టి నూళ్ళు శుద్ధ సరితీగ మినుకుగా దండిదండ సంధిదన్ అంగుళీయములు హార కంకణములు చీకట్టు పాలులు చెన్ను మెరుగుతాపులు సరి పెనలాల పూత కాటుక తిలకంబు కమ్మపు ఆదిగాగల మేది ద్రవ్యముల నొప్ప ప్రసరణము చేసి ఉచిత రూపంబు దాల్చి బాలచంద్రిక బూటినై పజ్జకని దారు వర్ముని యోగిని దరియదొచ్చి. ఈ పద్యంలో స్త్రీల మైపూత ఆభరణంగా కొంతవరకు బోధం. నిలుగుటద్దాలు పల్నాడు యుద్ధ కాలంలోనే ఉన్న ఓలుగంటి స్త్రీలు తాటంకాలు ముత్యాలు కమ్మలు కాంచి నూపల కంకణాలు త్రిసరాలు నెలవంక కడియాలు ధరించి క్రీడాభిరామంలో రాశారు. వివిధమైనటువంటి విషయాలు రేపు తెలుసుకోవాలి.